శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన కన్యారాశి మిత్రులారా, మీ జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా కనిపించినా అవే రోజులు భవిష్యత్తును మలిచే రోజులుగా నిలుస్తాయి. అలాంటి అరుదైన సమయాల్లో ఒకటిగా ఈ 28వ తేదీ నిలవబోతుంది. ఇది కేవలం క్యాలెండర్లో మరో తేదీ మాత్రమే కాదు. మీ కర్మఫలాలు, మీ సహనం, మీ ప్రార్థనలు, మీ అంతరంగ విశ్వాసానికి విశ్వం ఇచ్చే ఒక ప్రతిస్పందన అని చెప్పాలి. మీరు ఇటీవల ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆలస్యాలు, అర్థం కాని సంఘటనలు ఇవన్నీ ఒక పెద్ద మార్పుకు ముందు వచ్చిన సంకేతాలు మాత్రమే. కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వడు, కానీ సరైన సమయంలో ఊహించిన మార్గంలో తలుపులు తెరుస్తాడు. 28వ తేదీ ఉదయం మీరు నిద్ర లేచిన క్షణం నుంచే మీ ఆలోచనలు కొంత భిన్నంగా అనిపిస్తాయి. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికే అవకాశం ఉంది. మీతో గతంలో దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. అది స్నేహం కావచ్చు, కుటుంబ బంధం కావచ్చు, లేదా ఉద్యోగ సంబంధమైన అవకాశం కావచ్చు. ఆర్థికంగా కూడా ఒక చిన్న శుభవార్త మీలో కొత్త ఆశను నింపుతుంది. నిలిచిపోయిన డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం, లేదా మీ ప్రతిభను గుర్తించే వ్యక్తిని కలవడం వంటి అవకాశాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు మీకు ఒక ప్రత్యేక సందేశం ఉంది. ఉదయము లేదా సాయంత్రం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ ఇష్టదైవాన్ని ధ్యానించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఒక పసుపు పువ్వును దేవాలయంలో సమర్పించడం లేదా ఒక అవసరమైన వ్యక్తికి ఆహారం అందించడం మీకు మరింత శుభ ఫలితాలను తెచ్చే యోగంగా కనిపిస్తుంది. అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది. ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు. మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు ఉండవచ్చు. కాబట్టి మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోకండి. మౌనం ఈరోజు మీకు ఒక రక్షణ కవచములా పనిచేస్తుంది. ఈరోజు సాయంత్రం ఒక చిన్న సంఘటన కూడా మీ జీవితానికి కొత్త దిశను చూపించే సూచన కావచ్చు. యాదృచ్ఛికంగా వినిపించే మాట, అనుకోకుండా వచ్చే ఫోన్ కాల్, లేదా ఎవరో చెప్పిన ఒక సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు గుర్తుంచుకోవలసిన దైవ సందేశం: ఆలస్యం అనేది నిరాకరణ కాదు, దేవుడు సిద్ధము చేస్తున్న ఆశీర్వాదానికి సమయం దగ్గర పడిందనే సంకేతం అని చెప్పాలి. ప్రియమైన కన్యారాశి మిత్రులారా, 28వ తేదీన విశ్వం మీ మనసులో ఆశ అనే చిన్న దీపాన్ని వెలిగించి ఉంటే 29వ తేదీన అదే దీపం మీ జీవితానికి దారి చూపే జ్యోతిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీ హృదయంలో దాచుకున్న ఒక కోరికకు కదలిక మొదలవుతుంది. ఈరోజు మీరు కలిసే ఒక వ్యక్తి సాధారణ వ్యక్తిలా కనిపించినా అతని మాటల్లో లేదా అతని ద్వారా వచ్చే ఒక సమాచారం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు. ఆ వ్యక్తి బంధువు కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, కార్యాలయంలో సహోద్యోగి కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని సంప్రదించే వ్యక్తి కావచ్చు. మీ రాశిపై గ్రహాల ప్రభావం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఇప్పటి వరకు మూసుకుపోయినట్లు కనిపించిన ఒక మార్గం నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. మీరు ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైన పని ఇప్పుడు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఒక పరీక్ష కూడా ఉంటుంది. మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితి ఎదురవుతుంది. కోపంతో తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో బాధను కలిగించవచ్చు. అందుకే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడండి. మీ ప్రశాంతతే ఈరోజు మీ అతిపెద్ద శక్తి అని చెప్పాలి. కుటుంబ జీవితంలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందకరమైన చర్చలు జరుగుతాయి. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థికంగా చూసినా ఖర్చుల కంటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త పని, అదనపు ఆదాయం లేదా గతంలో నిలిచిపోయిన వ్యవహారం మీకు సానుకూలంగా కదిలే సూచనలు ఉన్నాయి. అయితే అవసరం లేని ఖర్చులను మాత్రం నియంత్రించండి. ఆధ్యాత్మికంగా ఈరోజు ఎంతో శుభప్రదమైనది. ఉదయం తులసి మొక్కకు నీరు పోసి మీ ఇష్టదైవాన్ని స్మరించండి. సాధ్యమైతే ఒక పేదవారికి పండ్లు లేదా అన్నదానం చేయండి. చిన్న దానం కూడా పెద్ద శుభ ఫలితాన్ని ఇవ్వగలదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక క్షణం మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. గతంలో జరిగిన ప్రతి కష్టము మిమ్మల్ని మరింత బలంగా తయారు చేసిందని మీకు అర్థమవుతుంది. ఈరోజు దైవ సందేశం: మీకోసం రాసిన దాన్ని ఎవరూ తీసుకోలేరు. మీకు చెందవలసిన ఆశీర్వాదం సరైన సమయంలో తప్పకుండా మీ గడపను చేరుతుంది. ఈ మాటను హృదయంలో పెట్టుకొని ముందుకు సాగండి. మీరు ఊహించిన దానికంటే మంచి మార్పులు మీ వైపు నడిచి వస్తున్నాయి.
ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, గత 2 రోజులుగా మీ జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు యాదృచ్ఛికం కావు. విశ్వం మీకు ఒక దిశను చూపిస్తుంది. 30వ తేదీన ఆ సంకేతాలు మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. మీ మనసులో చాలా కాలంగా ఉన్న సందేహాలు నెమ్మదిగా తొలగిపోతాయి. నేను సరైన మార్గంలోనే ఉన్నానా అనే ప్రశ్నకు మీ అంతరాత్మే సమాధానం చెప్పే రోజు ఇది అని చెప్పాలి. మీ అంతర్గత స్వరాన్ని నమ్మండి. ఉద్యోగం, వ్యాపారం. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగినా వాటితో పాటు గుర్తింపు కూడా లభించే సూచనలు ఉన్నాయి. మీ కృషిని గమనించే ఒక ఉన్నతాధికారి మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త అవకాశాల రూపంలో శుభసూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఏ పత్రంపైనైనా సంతకము చేసే ముందు పూర్తిగా పరిశీలించడం మంచిది. ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా స్థిరత్వం వైపు అడుగులు పడతాయి. గతంలో నిలిచిపోయిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం పొదుపు ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు ప్రతి మాటను అందరితో పంచుకోవద్దు. మీ భవిష్యత్తు ప్రణాళికలను గోప్యంగా ఉంచడం మంచిది అని చెప్పాలి. విజయము సాధించే వరకు మౌనం కూడా ఒక బలమే అని గుర్తుంచుకోండి. దైవం మీకు చెప్పే చివరి సందేశం: కష్టాలన్నీ మిమ్మల్ని ఆపడానికి రావు. కొన్ని కష్టాలు మిమ్మల్ని మీ నిజమైన గమ్యానికి తీసుకెళ్ళడానికి వస్తాయి. విశ్వాసాన్ని కోల్పోకండి. మీ సమయం నెమ్మదిగా మీ వైపు నడుస్తుంది. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, ఈ 3 రోజులను భయంతో కాదు, విశ్వాసంతో, సహనముతో, సానుకూల దృక్పథంతో ఆహ్వానించండి. మంచి అవకాశాలు కనిపిస్తే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. దైవనామస్మరణ చెయ్యండి. శుభమస్తు. ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.